అందరికీ నమస్కారం. భారతదేశంలో జరిగిన మొట్టమొదటి సిపాయిల తిరుగుబాటు ఏది అనంటే 1857లో మీరట్లో జరిగిన సిపాయి ముట్టిని గురించి అందరూ చెప్తారు. అదే సమయంలో హైదరాబాద్లో జరిగిన సిపాయి ముట్టిని గురించి మీలో ఎంతమందికి తెలుసు? అక్కడ మీరట్లో జరిగిన సిపాయి ముట్టినికి ఇక్కడ హైదరాబాద్లో జరిగిన సిపాయి ముట్టినికి ఒక కనెక్షన్ ఉంది. 1857లో హైదరాబాద్లో జరిగిన ఈ సిపాయిల తిరుగుబాటు ఒక వ్యక్తి కోసం జరిగింది. ఒక వ్యక్తి వల్ల ఆ సిపాయిల తిరుగుబాటు ఫెయిల్ అయింది. ఇవి 2 పాయింట్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. వీడియోలో మీకు కన్క్లూజన్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ హైదరాబాద్లో జరిగిన 1857 సిపాయి ముట్టినికి నాయకత్వం వహించిన వ్యక్తి ఎవరో తెలుసా? తుర్రెబాజ్ ఖాన్. చాలామంది వినే ఉంటారు కదా, వాడు ఏమైనా పెద్ద తురుం ఖానా అనేసి సాధారణ భాషలో వాడుతూ ఉంటారు. ఆ తురుం ఖానే ఈ తుర్రెబాజ్ ఖాన్ వాడుక భాషలో తురుం ఖాన్ అయింది. కొంతమంది నువ్వేమైనా పెద్ద రుస్తుమా అనేసి అంటారు కదా, ఆ రుస్తుం ఎవరో తెలుసా? ఈ తుర్రెబాజ్ ఖాన్ గారి తండ్రి ఆ రుస్తుం ఖాన్. ఎంతటి యోధులు కాకపోయి ఉంటే ఇప్పటికీ కూడా వాడుక భాషలో ఆ పేర్లని ఉపయోగిస్తుంటారు. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. తుర్రెబాజ్ ఖాన్ గారి గురించి ఇక్కడ కూడా మనకి అంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరకదు మన చరిత్ర పుస్తకాల్లో. జస్ట్ రుస్తుం ఖాన్ గారి కుమారుడు అని మాత్రమే ఉంటుంది. ఒక తిరుగుబాటు యోధుడు అని మాత్రమే ఉంటుంది. ఈ తిరుగుబాటులో తుర్రెబాజ్ ఖాన్ గారికి సహాయం చేసింది అల్లావుద్దీన్, మౌల్వీ అల్లావుద్దీన్ గారు. వీళ్ళిద్దరి గురించి మీలో ఎంతమందికి తెలుసో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. లేదు ఇదే ఫస్ట్ టైం మీరు తెలుసుకుంటున్నారు అని అంటే మీ ద్వారా మేము తెలుసుకున్నాము అనేసి కమెంట్స్లో మెన్షన్ చేయండి. వీళ్ళిద్దరి గురించి చరిత్రలో ఎక్కువగా ఇన్ఫర్మేషన్ దొరకదు. మీరట్లో ప్రారంభమైన తిరుగుబాటు వార్త హైదరాబాద్ వరకు చేరింది. మసీదులు, చర్చిలు, అదేవిధంగా బహిరంగ గోడలలో కూడా గోడలపై పోస్టర్లు కనిపించాయి. నిజాం అండ్ ప్రజలను బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమించాలి అనేసి ఆ పోస్టర్ల మీద కనిపించింది. కానీ దురదృష్టవశాత్తు నిజాం అఫ్జల్ ఉద్ దౌలా, అదేవిధంగా అతని మంత్రి అయిన సాలార్ జంగ్, అదేవిధంగా ఉమ్రావోలు, వీళ్ళ దగ్గర ఉన్న సర్దార్లు, వీళ్ళందరూ కూడా బ్రిటిష్ వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తున్నారు. వాళ్ళు తమ ప్రజలకు అండగా ఉంటే హైదరాబాద్ చరిత్ర మరోలా ఉండేది అనేసి చరిత్రకారులు చెబుతారు. 1857కి ముందే హైదరాబాద్ స్టేట్లో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా కూడా కొన్ని తిరుగుబాట్లు జరిగాయి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అప్పుడు ఈ నిజాం వాళ్ళు ఏం చేశారు, ఏం ద్రోహం చేశారు, ఇవన్నీ కూడా మీకు తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్లో మెన్షన్ చేస్తే అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో యాడ్ చేస్తే లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ విషయంలోకి వస్తాము. హైదరాబాద్లో జరిగిన ఈ సిపాయి ముట్టిని ఎందుకు జరిగింది అని అంటే జమేదార్ చీదా ఖాన్ గారిని విడిపించడానికి జరిగింది. ఈ చీదా ఖాన్ ఎవరు అని అంటే మీరట్లో జరిగిన సిపాయి ముట్టినిలో అక్కడ జరిగిన సంఘర్షణలో బ్రిటిష్ వాళ్ళు ఆ సిపాయి ముట్టిని అణిచివేసిన తర్వాత అక్కడ నుండి ఒక 15 మంది సిపాయిలతో కలిసి ఈ చీదా ఖాన్ హైదరాబాద్కి పారిపోయి వచ్చారనమాట. ఎందుకు అంటే హైదరాబాద్లో ఉంది నిజాము, తనకి సహాయం చేస్తాడు అనుకునేసి చీదా ఖాన్ హైదరాబాద్కి వచ్చాడు. కానీ అతను హైదరాబాద్లో అడుగుపెట్టిన క్షణంలో అతన్ని నిజాం మంత్రి మీర్ తురాబ్ అలీ ఖాన్ అరెస్ట్ చేసి రెసిడెంట్కి అప్పగించారు. మీర్ తురాబ్ అలీ ఖాన్, ఈ పేరు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఈలోపు ఇదే విషయం తెలుసుకున్న తుర్రెబాజ్ ఖాన్ చాలామంది సైనికులని గ్యాదర్ చేశారు. తనకు సహాయం చేసేందుకు వచ్చిన యువకులని అందరినీ కలుపుకొని సుమారు 5,000 మంది రోహిల్లాలు, అరబ్బులు, విద్యార్థులు, అదేవిధంగా ఇతర తిరుగుబాటుదారులు అందరినీ కలుపుకొని బ్రిటిష్ వాళ్ళపై ఆ రెసిడెన్సీపై దాడి చేయాలి అనుకున్నాడు. అదేవిధంగా మౌల్వీ అల్లావుద్దీన్ గారు కూడా కొంతమంది అనుచరుల్ని సమీకరించుకొని ఆ ప్లేస్కి చేరుకున్నారు. వీళ్ళు ఆ రెసిడెన్సీకి వెస్ట్రన్ సైడ్ ఉన్న గోడను పగలగొట్టి ఆ తర్వాత లోపలికి వెళ్ళాలి అనుకున్నారు. అందుకు వీళ్ళకి 2 ఇళ్ళు అవసరమయ్యాయి. ఆ 2 ఇళ్ళు అబ్బాస్ సాహెబ్ గారు, జైగోపాల్ దాస్ గారు, వీళ్ళిద్దరూ షావుకారులు. వాళ్ళిద్దరు ఇళ్లను వీళ్ళు తీసుకున్నారు. అక్కడ స్టే చేసి సాయంత్రం 6:30 సమయంలో ఆ గోడను పగలగొట్టి లోపలికి వెళ్ళాలనుకున్నారు. అని ఈ విషయం మీర్ తురాబ్ అలీ ఖాన్, ఇంతకుముందు మిమ్మల్ని ఒక పేరు గుర్తుపెట్టుకోమన్నాను కదా, ఆ పేరు మీర్ తురాబ్ అలీ ఖాన్కి ఈ విషయం తెలిసింది. సుమారు 5,000 మందితో వీళ్ళు ఇక్కడికి వస్తున్నారు అనేసి విషయం తెలుసుకున్న వెంటనే అతను రెసిడెన్సీకి కబురు పంపాడు. వాళ్ళని హెచ్చరించాడు. అంతే, వాళ్ళు అక్కడ రెడీగా ఉన్నారు. ఆ విషయం తెలియకుండా తుర్రెబాజ్ ఖాన్ గారు, అదేవిధంగా మౌల్వీ అల్లావుద్దీన్, వీళ్ళిద్దరూ కూడా ఈ రోహిల్లాలతో కలిసి గోడను పగలగొట్టారు. రెసిడెన్సీ గార్డులు ఆ గేట్లను ఛేదించి లోపలికి వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్లే లోపల కుత్బట్ డేవిడ్సన్ పూర్తిగా ఆయుధాలతో వీళ్ళ కోసం రెడీగా ఉన్నాడు. జూలై 17 సాయంత్రం 6-7 గంటల నుండి మొదలైన ఈ పోరాటం తెల్లవారుజామున 4 గంటల వరకు జరిగింది. ఇక్కడ ఒకవైపు శిక్షణ కలిగిన బ్రిటిష్ సైన్యం, రెండవ వైపు ఆవేశం, దేశభక్తి తప్ప శిక్షణ లేని తుర్రెబాజ్ ఖాన్ గారి చిన్న దళం. వీళ్ళు
ఈ శిక్షణ గల బ్రిటిష్ సైన్యం ముందు ఓడిపోక తప్పలేదు. ఇది గమనించిన వెంటనే ఎక్కడి వాళ్ళు అక్కడ పరారయ్యారు. తుర్యబాజ్ ఖాన్ గారు కూడా మరోసారి మరింత సైన్యం చేకూర్చుకొని వీళ్ళపైన దాడి చేయాలి అనే భరోసాతో అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు. తుర్యబాజ్ ఖాన్ గారు అగర్ఖానా సమీపంలో ఉండే అడవుల్లో ఉన్నారు అన్న విషయం తెలుసుకున్న ఈ మంత్రి తొరబ్ అలీ ఖాన్ గారు జూలై 22న ఆంగ్లేయులకి ఈ విషయాన్ని పంపించాడు. అక్కడ ఉన్న వ్యక్తి కంటి దగ్గర ఒక చిన్న మరక ఉంటుంది. ఆ మరక చూసి అతనే తుర్యబాజ్ ఖాన్ గారు అనేసి గుర్తించి ఈ తొరబ్ అలీ ఖాన్ గారు ఆ విషయాన్ని ఆంగ్లేయులకి చేరవేశారు. ఆ తర్వాత అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అండమాన్ జైల్లో యావజ్జీవ ఖైదు శిక్ష వేశారు. కానీ ఇంతలోపే అంటే 1859 జనవరి 18న అక్కడ అండమాన్కి తీసుకువెళ్లే సమయంలోనే చాకచక్యంగా తుర్యబాజ్ ఖాన్ గారు జైలు నుంచి అక్కడి నుంచి కాపలాదారుల్ని అందరినీ తప్పించుకొని అక్కడి నుంచి మళ్ళీ పారిపోయారు. కానను ఆయన్ని పట్టిస్తే మాత్రం 5,000 నజరానా ఇస్తాము అనేసి బ్రిటిషర్లు ప్రకటించారు. అతని కోసం వేట మొదలైంది. తుప్రాన్ అడవుల్లో తుర్బేజ్ ఖాన్ గారు ఉన్నారు అని తెలుసుకున్నారు. జనవరి 24న తుప్రాన్ అడవుల్లో తాలూక్దార్ మీర్జా కుర్బాన్ అలీ బేగ్ నేతృత్వంలో అతని సైనికులు ఇతను కలిసి అక్కడ ఈ తుర్బేజ్ ఖాన్ గారిని పట్టుకొని కాల్చి చంపారు. కానీ ఆ తర్వాత జరిగిన విషయం మాత్రము అత్యంత హేయమైనది, ఎవరూ జీర్ణించుకోలేని విషయం. అతని మృతదేహాన్ని తిరిగి హైదరాబాద్కి తీసుకొచ్చారు. కానీ అతని మృతదేహాన్ని మాత్రము రెసిడెన్సీ భవనం సమీపంలోని చెట్టుకు నగ్నంగా వేలాడదీశారు. వేలాడదీసిన తుర్యబాజ్ ఖాన్ గారి శరీరాన్ని కాకులు గద్దలు అవి పీక్కొని తినాలి అనే ఉద్దేశంతో దాన్ని అలానే వదిలేశారు. ఎందుకు అంటే ఇంకెవ్వరూ కూడా ఇలాంటి సాహసం చేయకూడదు అనే ఉద్దేశంతో అందరినీ బెదిరించడానికి వాళ్ళు ఆ పని చేశారు. అత్యంత హేయమైన పని చేశారు. అది ఎక్కడో తెలుసా? ఇప్పుడు కోటి విమెన్స్ కాలేజ్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో జరిగిన విషయం అన్నమాట. దానికి గుర్తుగా ఆ ప్రదేశంలో తుర్యబాజ్ ఖాన్ గారిని స్మరిస్తూ ఒక స్మారకం కూడా ఉంటుంది. కానీ చరిత్ర గురించి అవగాహన ఉన్న కొంతమందికి మాత్రమే దాని గురించి తెలుసు, మిగిలిన వాళ్ళకి పెద్దగా దాని గురించి తెలియదు. ఆ రోడ్డుకు కూడా తుర్యబాజ్ ఖాన్ గారి పేరు ఉంటుంది, కానీ ఆ పేరుతో ఎవరు దాన్ని అంతగా పిలవరు. ఆ విధంగా బేగం బజార్ నివాసి అయిన రుస్తుమ్ ఖాన్ గారి కుమారుడు తుర్యబాజ్ ఖాన్ గారి చరిత్ర ముగిసింది. అతను జీవితం, అతని వీరోచితం ప్రజల కోసం మాత్రమే అర్పించారు. ఇక్కడ మీకు ఒక డౌట్ వచ్చి ఉండాలి, మౌల్వి అల్లావుద్దీన్ గారు ఏమయ్యారు అనేసి. ఇక్కడ విషయం ఏంటంటే తుర్బేజ్ ఖాన్ గారిని విచారిస్తున్న సమయంలో మౌల్వి అల్లావుద్దీన్ గారి గురించి కూడా వీళ్ళు అడిగారు. తిరుగుబాటు సమయంలో నీతోటి ఉన్న వ్యక్తి గురించి చెప్పమని అడిగారు. కానీ ఇక్కడ ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, తుర్బేజ్ ఖాన్ గారు చాలా తెలివిగా అతనికి నాకు ఎటువంటి సంబంధమూ లేదు, అన్నీ కూడా నేను ఒక్కడినే చేశాను, ఈ ఆరోపణలు అన్నీ కూడా నేను చేసినవే అని చెప్పేసి మొత్తం ఆరోపణలు తలపై వేసుకున్నారు. కానీ తరువాత ఈ మౌల్వి అల్లావుద్దీన్ గారిని కూడా వీళ్ళు పట్టుకున్నారు. ఆ తర్వాత అతన్ని శిక్షించారు. అల్లావుద్దీన్ గారిని అండమాన్ జైల్లో కాలాపానీకి తరలించారు. మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అల్లావుద్దీన్ గారిని 1860లో కాలాపానీకి తరలిస్తే ఆల్మోస్ట్ 1880s వరకు కూడా అతను అక్కడ బతికే ఉన్నాడంట. కొంతమంది విచారణలో తెలిసిన విషయం. హైదరాబాద్ నిజాంలు బ్రిటిష్ వాళ్ళకి తొత్తులుగా పనిచేశారు. హైదరాబాద్ని బ్రిటిష్ వాళ్ళ నుండి అదేవిధంగా నిజాం ఆధిపత్యాల నుండి విముక్తి చేయడానికి ప్రయత్నించినందుకు తుర్యబాజ్ ఖాన్ గారిని, మౌల్వి అల్లావుద్దీన్ గారిని, వీళ్ళ పాత్రలని మనం ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. వీటన్నిటికీ ప్రూఫ్స్ ఏంటి అనేసి, ఈ నిజాంలు చేసిన అకృత్యాల గురించి మీకు డౌట్ వచ్చుండు, నిజంగానే ఇవన్నీ చేశారా లేదా కల్పించి చెప్తున్నారా అనేసి కొంతమంది అంటుంటారు కదా వాట్సాప్ యూనివర్సిటీ అనేసి. దానికి జవాబుగా ఒక లెటర్ని అయితే మీకు నేను ఇక్కడ చెప్తాను. బొంబాయి గవర్నర్ జనరల్కి డేవిడ్సన్ రాసిన లెటర్ అనమాట. అందులో అతను రాసింది ఏంటంటే నిజాం యొక్క బలమైన మద్దతు లేకుంటే బ్రిటిష్ వాళ్ళు దక్షిణాదిని కోల్పోయి ఉండేవాళ్ళు అనేసి. తరువాత ఇంకొక లెటర్లో కూడా అతను ఏం రాశారంటే కెప్టెన్ అబాట్ భయంకరమైన వివరాలని అక్కడ వివరించున్నాడు. 94 మంది సైనికులలో చాలామంది మరణించారు, ఒకరిని ఉరితీశారు. అంటే వీళ్ళు ఎవరు? ఈ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళనమాట. పట్టుకున్న వాళ్ళల్లో 94 మంది సైనికులలో చాలామంది మరణించారు, ఒకరిని ఉరితీశారు, 4 కాల్చి చంపబడ్డారు, ఒకరిని ఫిరంగి ముందు ఉంచి కాల్చారు. అతని తల 20 గజాలు ఎగిరిపడింది, అతని చేతులు 8 గజాల దూరంలో పడిపోయాయి అనేసి రాశారు. తాలూక్దార్ మీర్జా కుర్బాన్ అలీ బేగ్కి 5,000 రూపాయలు బహుమతి కూడా అందుకున్నాడు. తుర్బేజ్ ఖాన్ గారిని పట్టిస్తే 5,000 బహుమతి అని చెప్పారు కదా, ఆ బహుమతిని ఈ కుర్బాన్ అలీ బేగ్కి ఇచ్చారు. అతని జీతం కూడా 200 రూపాయలు పెంచాము. అదేవిధంగా కొన్ని చారిత్రక కథనాల ప్రకారం కుర్బాన్ అలీ సదర్ తాలూక్దార్గా కూడా అతనికి ప్రమోట్ అయితే వచ్చింది. నిజాంకు స్టార్ ఆఫ్ ఇండియా అనే బిరుదు కూడా లభించింది. ఓకే, ఇక్కడ ఇంకా చాలా విషయాలు
జరిగాయి. అవన్నీ కూడా మీకు కావాలంటే చెప్పండి కమెంట్స్లో, నేను తర్వాత వీడియోస్లో చెప్తాను. ఈ వీడియో మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. ఇలాంటి వీరులు ఎంతోమంది త్యాగం చేశారు, హైదరాబాద్ కోసం కాదు దేశం కోసం కూడా. అలాంటి వాళ్ళ గురించి మీకు తెలిస్తే వాళ్ళ పేర్లు కమెంట్స్లో మెన్షన్ చేయండి. వాళ్ళ గురించి కూడా నేను తప్పకుండా వీడియోస్ చేస్తాను. ఒకరికి అన్నీ తెలియాలని లేదు కదా, నాకు తెలిసింది నేను మీకు చెప్తున్నాను. మీకు తెలిసింది కమెంట్స్లో రాయండి. మనం అందరం కలిసి మరో 10 మందికి ఇటువంటి విషయాలు తెలియచేద్దాము. ఇది భావితరాలు ఖచ్చితంగా తెలుసుకొని తీరవలసిన హిస్టరీ, మన చరిత్ర. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేస్తానికి ట్రై చేయండి. మన ఛానల్లో ఉండే ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసిన తరువాత నేను కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేస్తానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.